This program has been made possible by the friends and partners of the Living Way Church. Today we will talk about, నేను ప్రార్థన చేస్తుండగా God spoke to me to speak that the devil is defeated. Amen. Can somebody say devil is defeated? Devil is defeated. అపవాది ఓడిపోయాడు. Amen. మన జీవితంలో మన సంఘంలో దేవుడు ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేశాడు. Amen. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. Galatians chapter 4 verse 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని. Bible says verse 4, but when the fullness of time, somebody shout fullness of time, Fullness of time. has come, God sent forth his son. I believe in the same way, నేను ఈ మధ్య వినేది ఏంటంటే ఈ లోకంలో ఈ భూమి పైన అంధకారము కమ్మి ఉన్నది. ఇన్ దిస్ లాస్ట్ డేస్ చాలా అంధకారం వస్తుంది. ఓకే, కానీ బైబిల్లో రాయబడి ఉంది, అంధకారం వచ్చినప్పుడు దేవుని వెలుతురు ప్రకాశింపబడుతుంది. సో ఈవెన్ యాజ్ ద డేస్ కుడ్ బి బ్యాడ్, యువర్ డేస్ విల్ బి గుడ్ ఇన్ జీసస్ నేమ్. అక్కడ ఎలా రాయబడి ఉంది? సరి అయిన సమయం. ఐ బిలీవ్ దిస్ ఈస్ అ టైమ్ ఇన్ ద స్పిరిట్ ఐ సీ. ఓకే, ఇట్స్ లైక్ ద పూల్ ఆఫ్ బెథెస్డా. అక్కడ ఎలా ఏమైందంటే దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే అందులో దిగుతారో స్వస్థపరచబడతారు. I believe right now there is the stirring of the healing of God has started in our church. Unusual healings happen in Jesus' name. Can somebody shout amen? I see it in my spirit that our church services are turned. It is changed in Jesus' name. It will not be like 1 hour, 1.5 hour service. The services are going to change in Jesus' name. We are ready for a turnaround in our lives in Jesus' name. Amen, 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 amen. Hallelujah. Somebody shout, the devil is defeated. Turn to your neighbor and say, devil is defeated. Devil is defeated. సో స్పిరిచువల్ వార్ఫేర్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. ఆత్మీయ యుద్ధము. స్పిరిచువల్ వార్ఫేర్ అంటే ఏంటి? ఓకే, సో మెనీ పీపుల్, జాగ్రత్త వినండి, చాలా టీచింగ్స్, గుడ్ టీచింగ్స్ ఉన్నాయి, బ్యాడ్ టీచింగ్స్ ఉన్నాయి. ఈ గుడ్ టీచింగ్స్ ద్వారా కొందరు ఆస్వాదింపబడ్డారు. బ్యాడ్ టీచింగ్ ద్వారా చాలామంది ఏమైపోయారంటే, అమ్మ వినండి, చాలామంది ఏమైపోయారు బ్యాడ్ టీచింగ్ ద్వారా అంటే వాళ్ళు బంధకంలో వెళ్ళిపోయారు. వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఏముంటుందంటే ఎక్కడ చూసినా దయ్యాలు కనిపిస్తాయి. అక్కడ దయ్యం కనిపించింది, ఇక్కడ దయ్యం కనిపించింది, ఆయన లోపల దయ్యం కనిపించింది అంటారు. దయ్యాల ప్రాబ్లం కాదు, మీ కళ్ళ ప్రాబ్లం. దయ్యాలు ఉంటాయి, ఎవరున్నారు? ఇంకా దేవదూతలు కూడా ఉన్నాయి. సో దేవుడు మీ కళ్ళు తెరిచి దేవదూతలు మీరు చూడును గాక. క్యాన్ సంబడి షౌట్ ఆమేన్? సో ఇట్ బ్రేక్స్ మై హార్ట్ టు సీ పీపుల్ ఇన్ బాండేజ్, ఎస్పెషలీ దయ్యాలు. ఇవి తెలియక సరిగ్గా అపవాదికి చాలా శక్తి ఉంది. పున్నము రోజు బిడ్డ జాగ్రత్తగా బయటికి వెళ్ళొద్దు, శ్మశానం వైపు వెళ్ళొద్దు. పున్నము రోజు చాలా శక్తి ఉంటుంది. కొందరు ఏం చెప్తారంటే రాత్రి 2 గంటలకు లేచి ప్రార్థన చేయాలా, అప్పుడు దయ్యాలకు తక్కువ శక్తి ఉంటుందంట, లేకపోతే దయ్యాలు అప్పుడే బయటికి వెళ్తారంట. అంటే చీకటి ఇష్టమా? కొన్ని సినిమాలలో చూపిస్తారు కదా, ఇట్లా కిటికీ తెరవంగానే ఇట్లా ఏమంటారు, వెళ్తురు ఆ దయ్యం పట్టిన అంటారు. అట్లా కాదు దయ్యం. అసలు సినిమాలు ఎక్కువ చూసి పాడు కాకండి. ఎటువంటి సినిమాలు చూడాలి తెలుసా? సూపర్ మ్యాన్, మార్వెల్స్. ఎందుకు? సూపర్ పవర్. మనలో ఏ పవర్ ఉంది? సూపర్ డూపర్ పవర్ ఉంది మన దగ్గర. సో అవన్నీ చూసినప్పుడు అలా అనిపిస్తుంది, అరే మనం కూడా ఇట్లనే కదా అనిపిస్తుంది. కెన్ సంబడి షౌట్ ఆమేన్? చూడండి, ఒక పాస్టర్ ఉండే, చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు హీ యూస్ టు వాచ్. ఆయన ఏం చేశారంటే, ఆయనకు సూపర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. ఎవరంటే ఇష్టము? వినిపిస్తలే. సూపర్ మ్యాన్ అంటే ఇష్టం. సో ఆయన ఎప్పుడు వాళ్ళ మమ్మీ బ్లాంకెట్ ఒకటి ఇట్లా కట్టుకొని సూపర్ మ్యాన్ అని వెళ్తుండే. ఎక్కడ పోయినా అక్కడ సూపర్ మ్యాన్ లాగా వెళ్తుండే, ఎక్కడ వెళ్ళినా. సో స్కూల్కి కూడా అట్లనే వెళ్తుండే ఆయన. స్కూల్ ఫోటోలో కూడా ఆయన సూపర్ మ్యాన్ లాగా ఉంటారు వెనకాల. సో ఒకరోజు సూపర్ మ్యాన్ చూసి రోజు ఏ రోజైతే వస్తుందో ఈ యూస్ టు గో సిట్ దేర్ అండ్ సీ సూపర్ మ్యాన్. ఇట్లా టీవీలో చూస్తుండే, బయటకు వచ్చి సూపర్ మ్యాన్ అన్నాడు. సో ఆయన ఎంత కన్విన్స్ అయిపోయాడంటే ఆయన సూపర్ మ్యాన్ అని కన్విన్స్ అయిపోయాడు. సూపర్ మ్యాన్ చేసేది ఆయన కూడా చేయగలడు అని కన్విన్స్ అయిపోయాడు. అయితే ఒకరోజు ఇట్లా కాదనేసి టెర్రస్ ఎక్కుతాడు.
ఎక్కి ఐ యామ్ సూపర్ మ్యాన్ అంటాడు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటే ఏ డ్రెస్ ఆయనకి? సూపర్ మ్యాన్. స్కూల్కి ఏ డ్రెస్లో వెళ్తాడు? సో ఆయన పేరు సూపర్ మ్యాన్ పెట్టేశాడు. సో ఒకరోజు ఐ యామ్ సూపర్ మ్యాన్ అని జంప్ చేసాడు. తప్పని కింద పడ్డాడు. ఎందుకు పడ్డాడు? ఎందుకంటే సూపర్ మ్యాన్ ఈజ్ అ ఫెయిరీ టేల్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్, చెప్పండి, సత్యమా? సో వెన్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్ బై గాడ్స్ వర్డ్, ఆయన సూపర్ మ్యాన్ లాగా నమ్మాడు, అది అబద్ధమైన నమ్మాడు. అదే నిజంది నమ్మితే మన జీవితంలో దేవుని శక్తులు ఉంటాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే సైతాన్ ఉట్టి రాత్రే తిరుగుతాయి, ఎవ్వరు లేని దగ్గర తిరుగుతాయి కదా. అలా ఏమీ లేదు. సో రెండు ఎక్స్ట్రీమ్ ఉంటారు. కొందరు ఏం ఎక్స్ట్రీమ్ ఉంటారంటే ఎక్కడ పోయినా దయ్యాలు ఎలగొట్టాలి, హైదరాబాద్లో ఉన్న దయ్యాలన్నీ ఎలగొట్టేసాలి ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ మనుషులు ప్రార్థన కూడా దయ్యాల ప్రార్థనే. భోజనం కోసం ప్రార్థన చేద్దామంటే ప్రభా భోజనం దీవించండి, ప్రతి అపవాది క్రియలను దయ్యం చేస్తున్నాం, ఆ కూరలో ఉన్న దయ్యాన్ని బంధిస్తున్నాం. సో కొందరు ఎప్పుడు ఏం ఫోకస్ ఉంటుంది? దయ్యాలు. ఇంకొకరు ఎటువంటి ఎక్స్ట్రీమ్ ఉంటారంటే దయ్యాలు లేవు, ప్రేతాలు లేవు, ఉట్టి యేసయ్య ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, దయ్యాలు లేనే. ఇది ఇంకో ఎక్స్ట్రీమ్. కానీ బైబిల్ అబద్ధం ఆడుతుందా? బైబిల్ ఏం రాయబడింది? లెట్స్ గో టు 1 Peter క్విక్లీ. 1 Peter 5:8. చాలా టీచింగ్స్ యొక్క ఎంఫసిస్ ఏముంటుందంటే సేటన్ని గ్లోరిఫైయింగ్ ఉంటుంది. సాతానుడు శక్తి, సాతానుడు ఇలా చేయగలడు, అలా చేయగలడు అంటారు. చూడండి బైబిల్లో ఏం రాయబడి ఉందో. 1 Peter 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. సో ఎవరు విరోధి? ఎవరు? సో అపవాది ఉన్నాడు, విరోధి ఉన్నాడు. లేదు, దయ్యమే లేడు, అస్సలు లేడు. బైబిలే రాయబడింది. ఏమనుంది? అడ్వర్సరీ, విరోధి. దేర్ ఈస్ సంబడి హూ ఈస్ అగేన్స్ట్ అస్. యూ హ్యావ్ టు నో దట్. బట్ యూ హ్యావ్ టు నో దిస్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్త వినండి. యూ డోంట్ లివ్ ఇన్ విక్టరీ కాజ్ యూ స్టడీడ్ అబౌట్ డీమన్స్. దయ్యాల గురించి ఇప్పుడు థియాలజీ అని చెప్పాను. థియాలజీ అనండి. థియాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ గాడ్. థియో అంటే గాడ్. డీమనాలజీ కూడా ఉంది. ఏ స్టడీ అది? దయ్యాల స్టడీ చేయకండి. మేము కొత్తగా అప్పుడు చర్చ్లో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ అ న్యూ బిలీవర్, ఒక బ్రదర్ దగ్గర బుక్ ఉంటుండే. సిగరెట్ తాగే దయ్యం పేరు ఒకటి ఉంటుంది, కొండలపైన ఒక దయ్యం ఉంటుంది, తాగుడు దయ్యం, చెస్ట్ పెయినర్స్ ఒక దయ్యం. దయ్యాల గురించి చదివితే విక్టరీ రాదు మనకి. హలో, మనము క్రీస్తులో ఏమై ఉన్నామో తెలిస్తే, క్రీస్తు మన కోసం ఏం చేశాడో తెలిస్తే విక్టరీలో జీవించగలము. ప్లీజ్ గెట్ దట్. నోయింగ్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. పాస్టర్ గారు కళలన్నీ దయ్యపు కళలు వస్తున్నాయి. అలా పనిచేయడు అపవాది. ఇవాళ చూపిస్తాను. హీ ఈజ్ వెరీ స్మార్ట్. చెప్పండి. హీ ఈజ్ సో స్మార్ట్ that sometimes smartness also becomes stupidity. Anta stupid vaadu. Amen. Okay, now let's do first one. When you do warfare, ee warfare ekkada avutadi adi kuda cheptanu. Ee warfare chesetappudu we do not warfare with the mentality of defeating Satan. జాగ్రత్త వినండి. ఈ మెంటాలిటీ ఎట్లుండదు? నేను సాతానుతో పోరాడతా, సాతాన్ని ఓడిస్తా, అలాంటి మైండ్ సెట్తో ఫైట్ చేయొద్దు. వీ డోంట్ ఫైట్ ఫార్ విక్టరీ, వీ ఫైట్ ఫ్రమ్ విక్టరీ. ఆల్రెడీ మనకు జయం ప్రసాదించండు కాబట్టి దేవుడు, వీ ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్లాన్, వీఆర్ ఎన్ఫోర్సింగ్ ద అథారిటీ. యేసయ్య ఏదైతే జయం ఇచ్చాడో ఆ జయాన్ని మనము ఎన్ఫోర్స్ చేస్తున్నాం అక్కడ, అంతే. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమి ఇస్తారు? గవర్నమెంట్ ఏమి ఇస్తారు? అధికారం ఇస్తారు. రోకో అంటే ఏం చేయాలా? నువ్వెవరు ఆ పనికి అంటారు. అంటే ఏం చెప్తారు పోలీసు వాళ్ళకి? కార్డు తీస్తాడు, ఐ యామ్ ఇన్స్పెక్టర్, ఐ యామ్. ఎవరు ఇచ్చారు అధికారము? అలాగే యేసయ్య మనకు అధికారం ఇచ్చాడు. కానిస్టేబుల్, పోలీస్ వాళ్ళు ఎలా లా అథారిటీ ఎన్ఫోర్స్ చేస్తారో మనకిచ్చిన అధికారం కూడా మనం ఎన్ఫోర్స్ చేయాలా. ఆల్రెడీ మనకు విక్టరీ వచ్చేసింది. Amen. So already we got the victory. But the problem is this. Satan has a filthy mouth. గబ్బు కొట్టే, కంపు కొట్టే నోరు అంది, దరిద్రపు నోరు. Write this down.
దిస్ ఈజ్ అ బ్యాలెన్స్డ్ టీచింగ్. ఇట్ విల్ నాట్ మేక్ యూ, ఈ టీచింగ్ 5 weeks చెప్తా. ఓకే, ఈరోజు వి విల్ టాక్ అబౌట్ ద హౌ టు షట్ ద మౌత్ ఆఫ్ డెవిల్. ఓకే, బట్ బ్యాలెన్స్ టీచింగ్ ఏంటంటే దిస్ విల్ నాట్ మేక్ యూ డీమన్ కాన్షియస్, దయ్యాలకు కాన్షియస్ చేయదు. దిస్ విల్ మేక్ యూ విక్టరీ కాన్షియస్. ఏం కాన్షియస్ అవుతాము? వినిపిస్తుంది బాల్కనీ గట్టిగా, విక్టరీ కాన్షియస్. సాతాను పని ఏంటి తెలుసా? వచ్చి మాట్లాడుతూ ఉంటాడు మనతో. ఎలా మాట్లాడతాడంటే, నీతో దేవుడు లేడు, నువ్వు వేస్ట్. ఎంతమంది వింటారు అట్లా స్వరాలు? నువ్వు వాళ్ళలాగా ప్రార్థన చేసుకోవు, వాళ్ళు ఎంత ప్రార్థన చేసుకుంటారు? నీ లైఫ్లో అందుకే ఇలా ఉన్నావు నువ్వు, అందుకే నీకు అనారోగ్యం ఉంది, అందుకే మీ ఇంట్లో గొడవలు అవుతాయి, అందుకే ఏం లేదు, ప్రార్థన లేదు. ఆ కుటుంబం చూసావా ఎంత ప్రార్థన చేస్తారు వాళ్ళు? యు ఆర్ వేస్ట్. సో ఇఫ్ యూ లిసన్ టు దోస్ వర్డ్స్, సేటన్ మీ హార్ట్లో ఏం పెడతాడు తెలుసా? గిల్ట్ పెడతాడు. అపవాది మీ హృదయాన్ని కల్లుమిషం చేస్తాడు, డిఫైల్ చేస్తాడు. యూ షుడ్ నెవర్ లిసన్ టు సేటన్. నెవర్. సంబడి షౌట్ నెవర్. సో హీ కమ్స్ అండ్ స్పీక్స్. చూడండి బైబిల్ ఏం రాబడి ఉంది, రెవల్యూషన్ 12:10. సేటన్ ట్రైస్ టు బ్రింగ్ కండమ్నేషన్ ఇన్ టు అవర్ లైఫ్. ఏం తీసుకొస్తాడని అపవాది? దోషారోపణ. నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి కాబట్టి నువ్వు పాపాలు చేస్తావు, నువ్వు పాపివి. ఇదే చెప్తాడు అపవాది, ఇదే చెప్తాడు. He will only bring condemnation. He will bring condemnation in your life, or he will condemn others. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చూడు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు చూడు, నేనే గ్రేట్, అందరూ తప్పు. ఎంతమంది గ్రేట్ ఇక్కడ? ఎప్పుడు మీరు పాపము చేయని వారి చేతులు ఎత్తండి. పాపమే చేయలేదు ఎవరైనా? పాపమే చేయలేదు నేను పాస్టర్, చేయొద్దు. ముందుకు వస్తే వర్షిప్ చేస్తాం మిమ్మల్ని. హ్యావ్ యూ కమిటెడ్ సమ్ మిస్టేక్ ఆర్ ది అదర్, ఆర్ ఎస్ ఆర్ నాట్? నేను చేయలేదు పాస్టర్. విత్ యువర్ థాట్స్ డిడ్ యూ? విత్ యువర్ డీడ్స్ డిడ్ యూ? ఎస్ ఆర్ నో? ఎస్. కానీ సాతాను ఎలా చేస్తాడు? నువ్వు బెస్ట్, వేరే వాళ్ళు గలీజ్. దట్స్ రాంగ్. సమ్ టైమ్స్ సేటన్ విల్ సే మనమే తప్పు, అసలు మనం చాలా బ్యాడ్. సో హీ విల్ ట్రై టు కండెమ్ అస్. హీ ఈజ్ అ మాస్టర్ డిసీవర్. మాస్టర్ వాడు. ఎట్లా కుయుక్తితో మనం ఎలా పడేయాలా మనకి తెలుసు. హీ నోస్ దట్. బట్ వీ హ్యావ్ టు బి ఎక్విప్డ్. ఈ సిరీస్ ఏంటంటే వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటాం మనము. వానికి శక్తి లేనే లేదు. ఆమెన్. మళ్ళీ ఏం వాడతాడు చూద్దాం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ షుడ్ నాట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద డెవిల్. చెప్పండి, చేతులు పైకెత్తి చెప్పండి. హెవెన్లీ ఫాదర్, ఐ హియర్ ద వాయిస్ ఆఫ్ ద గుడ్ షెపర్డ్, and the voice of the stranger I will not follow. Or sorry, in the name of Jesus, I hear the voice of the good shepherd, and the voice of the stranger I will not hear, I will not follow. In Jesus name, amen. You only hear the voice of the good shepherd. అపవాది స్వరం వినొద్దు, స్ట్రేంజర్ స్వరము వినొద్దు. లెట్స్ గో టు 2 Corinthians chapter 2 verse 11. కొరింథీ సంఘానికి రాసిన రెండో పత్రిక 2:11. లెస్ట్ సేటన్ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ us, for we are not ignorant of his devices. 2 Corinthians 2:11. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. ఏమని రాయబడింది? మీరు దేనిని గూర్చి అయినను ఎవని క్షమించి ఉన్నారో నేనును వాని క్షమించి ఉన్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. It says here in English, lest Satan should take advantage of us. We are not ignorant of his devices. That means if you know his devices, it does not work on your life. అపవాది కుయుక్తులు మనకు తెలిస్తే అది మన మీద పని చేయవు. సో ఈ టైంలో we will learn about this. Okay, now devil ఏం చేస్తూ ఉంటుందంటే స్కీమ్స్ ఆర్ వెరీ అట్రాక్టివ్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఉంటుంది తెలుసా మీకు? ఎంతమంది మల్టీ లెవెల్ మార్కెటింగ్లో డబ్బులు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు? ఆనెస్ట్గా నేను కూడా చేశాను. ఎట్లుంటుంది? 10 కబీస్. మీరు 2500 కట్టండి, మీకు సబ్బులు వస్తాయి.
మీకు షాంపూలు వస్తాయి, మీకు ఏమొస్తాయి, సబ్బులు వస్తాయి. మీరు ఒక నలుగురిని యాడ్ చేయాలి. అదొక చెట్టులాగా ఉంటుంది. ఈ రైట్కి 2, లెఫ్ట్కి 2, ఒక చెయ్యే ఉంటుంది మనకు, కానీ 2 చేయమంటారు. ఎంతమంది ఒక 2 చెక్కులు, ఒక చెక్ వస్తుంది, మళ్ళీ బంద్ అయిపోతుంది. అవి స్కీమ్స్ కూర్చోబెట్టి ఎలా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడే ఇంకో ఈయనకు వచ్చింది, ఒక చెక్ వచ్చింది, నాకు టెస్ట్ మనీలు చెప్తారు వాళ్ళు. 10,000 వచ్చాయి, నాకు చెక్ వచ్చింది అంటారు. ఇంకొక సార్ నాది ఏం లేదు, కారు కొన్నా అంటాడు, అంటారు. స్కీమ్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. దే ఆర్ వెరీ ఏమంటారు, ఇట్స్ వెరీ నైస్, బట్ ఈస్ ఇట్ రియలీ గుడ్? నో. సో Satan also has some schemes. Okay, Ephesians chapter 6 verse 10. Interesting ఉంటుంది. It will be very nice. How to shut the mouth of Satan. Okay, Ephesians 6:10. Okay, కొందరు ఇక్కడ స్వస్థపరచబడ్డారు. After the service, if there is anybody, you can come and share your testimony. Final అందరూ చెప్పండి, ఫైనల్లీ అని చెప్పండి. ఫైనల్లీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఫైనల్లీ అంటున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు నేను సర్మన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫైనల్లీ అంటానా? చెప్తానా? లేదు. పౌలు ఎఫెసీ సంఘానికి చూడండి, ఫైనల్లీ మై బ్రదర్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అంతే చెప్పండి, బీ స్ట్రాంగ్ అని చెప్పండి. అంటే ఈ స్పిరిచువల్ వార్ఫేర్ టీచింగ్ కొత్తగా రక్షింపబడిన వాళ్ళ కోసము కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళకి ఫస్ట్ దయాల గురించి, ప్రేతాల గురించి చెప్పకండి. వాళ్ళకి యేసయ్య గురించి చెప్పండి. వాళ్ళు యేసయ్యలో ఏమై ఉన్నారో చెప్పండి. అది ఫస్ట్ టీచింగ్. రెండో రాకడ కూడా కాదు, యేసయ్య గురించి, వాళ్ళ గుర్తింపు గురించి చెప్పండి. సో పౌలు 6th chapter verse 10లో ఫైనలీ అంటున్నారు. తెలుగులో ఎలా ఉంది బ్రదర్? తుదకు అంటే ఏంటి? ఫస్ట్ చాప్టర్లో రాయలేదు పాల్ సాతాను దీని గురించి, అబౌట్ ఆర్మర్, స్పిరిచువల్ వార్ఫేర్ గురించి ఫస్ట్ చాప్టర్లో రాయలే, సెకండ్లో రాయలే, థర్డ్లో రాయలే, ఫోర్త్ రాయలే, ఫిఫ్త్. ఎందుకు రాయలే అంటే ఫస్ట్ 5 chaptersలో పాల్ ఏం చెప్తున్నారంటే మీరు కృపచేత రక్షింపబడ్డారు, మీ క్రీస్తులో ఏమై ఉన్నారో చెప్పారు, క్రీస్తుతో పాటు ఆ పరలోకంలో కూర్చొని ఉన్నారని చెప్పారు. ఈ స్పోక్ అబౌట్ యువర్ ఐడెంటిటీ ఫస్ట్. తర్వాత పాల్ ఏమంటున్నారంటే ఫైనలీ అని చెప్పండి. సో వాళ్ళు క్రీస్తులో వాళ్ళు గుర్తింపు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పాల్ ఏమంటున్నారంటే బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అంతే చెప్పండి, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అని చెప్పండి. నాట్ స్ట్రాంగ్ ఇన్ యువర్ వర్క్స్. నేను 8 గంటలు ప్రార్థన చేస్తాను కాబట్టి ఐఎమ్ స్ట్రాంగ్. నేను 40 days ఫాస్టింగ్. జాగ్రత్తగా, ఐ లవ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఐ డోంట్ టెల్ బట్ ఐ ఫాస్ట్ అండ్ ఐ ప్రే. ఐ లవ్ ప్రేయర్. ప్రేయర్ చేయొద్దంటలేను, ప్రేయర్ అన్నిటికీ పనిచేయదు. ప్లీజ్, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్. దేనికి పారాసెటమాల్ అన్నిటికీ వేసుకుంటే పనిచేయదు. ఓకే, చెయ్యి కోసుకుపోయింది, పారాసెటమాల్ ఎక్కడ దిగితే రాదు. సో ఎవ్రీథింగ్, ఈచ్ వన్ హ్యాస్ అ డిఫరెంట్ ఫంక్షన్. సో ప్రేయర్ ఈజ్ నాట్ ఫర్ ఆల్వేస్. థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది కొన్నిసార్లు కన్ఫెషన్ ఉంటుంది. సో పాల్ ఏమంటున్నారు చూడండి, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. సే బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు మీ జీవితంలో ఏమి చేశాడు, లేకపోతే క్రీస్తు మరణము, ఓకే, పునరుద్ధానములో ఏదైతే యేసయ్య చేశాడో అందులో స్థిరంగా ఉండండి, మన క్రియల్లో కాదు. ఆమేన్. మన నీతి క్రియల్లో మన శక్తి ఉండకుండా, మన ట్రస్ట్ ఉండకుండా, ఇట్ సేస్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. సే బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దట్ మీన్స్ ఐ ఆమ్ స్ట్రాంగ్ ఇన్ వాట్ జీసస్ హెస్ డన్ 2000 years ఫర్ మీ. I am strong in the power of the resurrection of Jesus Christ. Amen. Be strong in what Jesus did for you. మనం చేసిన క్రియలు కాదు, మన బైసెప్స్ కాదు, మన ట్రైసెప్స్ కాదు, నిజంగా 6 pack కాదు. Be strong in the Lord. Say be strong in the Lord. 3 times. 1 2 3. Be strong in the Lord. Come on, గట్టిగా. Be strong in the Lord. మరొకసారి. Be strong in the Lord. Be strong in the Lord. ప్రభు మీకు మన కోసం ఏం చేశారు శిలువ పైన? బీ స్ట్రాంగ్ ఇన్ దట్. జీసస్ రిడీమ్ మీ. యేసయ్య తన రక్తము చేత నా పాపాలని కడిగి ఉన్నాడు, నేను నీతిమంతుడను. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఐఎమ్ రిజరక్టెడ్ త్రూ క్రైస్ట్. ఐ వాస్ టెల్లింగ్ ఆనోక్, వీఆర్ మల్టీ డైమెన్షనల్. ఇప్పుడు అందరూ చెప్పండి, మల్టీ డైమెన్షనల్ చెప్పండి. ఒకేసారి 2 places ఉండగలుగుతాము. ఎక్కడ? క్రీస్తుతో పాటు ఎక్కడ కూర్చొని ఉన్నామండి? ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాము? లివింగ్ వేలో. Where are we seated? In heaven. We are seated with Christ. Seated with Christ. In Christ.
యేసయ్య పక్కన కూర్చోలేదు, యేసయ్య ఒడిలో కూర్చున్నాం తండ్రి పక్కన. ఇక్కడెక్కడున్నాము? హైదరాబాద్లో లివింగ్ వే సంఘం, ఉప్పల్ లివింగ్ వే సంఘంలో ఉన్నాము. వీఆర్ మల్టీ డైమెన్షనల్. అక్కడ నుంచి ఇక్కడ, అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం. అక్కడ ఏదైతే అనుభవిస్తున్నామో అది ఇక్కడ అనుభవించడానికే మన నోటి ద్వారా మనం పలుకుతున్నాము. అందుకే చెప్పాను, గాడ్ గేవ్ us seeds of heaven. You speak it. You are in heaven. ఏమేం చెప్దామా? heaven, but you are right now here. Heaven, earth, we are here. Be strong in the Lord. It means to be strong in what Jesus Christ has done. పవర్ అని ఎందుకు ఉందండి? బికాస్ సేటన్ ఓన్లీ అండర్స్టాండ్స్ పవర్. హీ కెనాట్ స్టాండ్ పవర్. సంబడి షౌట్ ఆమేన్. హీ కెనాట్ స్టాండ్ పవర్. ఆ వర్డ్ పవర్, డూనామిస్. పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు శక్తి నొందురు అంటే ఏంటి? డూనామిస్. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిజం అవసరము. అమ్మ ముందుకు రండి అమ్మ, ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మ నింపుకోల కంటే వచ్చి నిలబడతారు. నోరిపమ్మ అంటే పాపిని, నాకు ఎలా ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, అలా ఉంటారు. You neglect, you don't, some of you stop preaching also. Why? You come morning, you come here, afternoon you go somewhere, evening you go to another church, night you go to another church. ఒక చర్చ్లో భాషలు మాట్లాడమంటారు, ఇంకో అసలు ఆగిపోయినా అంటే మీరు ఆగిపోయారు అక్కడ. మళ్ళీ వచ్చి కళ్ళల్లో దయ్యాలు వస్తున్నాయి పాస్టర్ అంటారు. ఓకే, somebody should be strong in the Lord and in the power of his might. Verse 11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. Why, pastor? Because we are in an environment where we are not safe, right? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు పాస్టర్, నాకు సర్వాంగ కవచం ఎందుకు? దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడే వేసుకోమంటున్నాడు. Why? Because we are in an environment where Satan can attack us. హలో, ఎవరు అటాక్ చేయవచ్చు? సాతాన్. అందుకే అక్కడ ఏం రాయబడింది? పుట్ ఆన్ ద ఆర్మర్ ఆఫ్ దేవుడిచ్చు అని చెప్పండి. పౌలు ఇచ్చింది కాదు, సంఘం ఇచ్చింది కాదు. ఎవరు ఇచ్చారు అది? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుడి అంటున్నాడు. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ అన్ అట్మాస్ఫియర్. గిల్ట్ రావచ్చు. ఒక మాట చెప్తాను, దేర్ ఆర్ టైమ్స్ యూ మే మిస్. డూ యూ మిస్ ద మార్క్? బస్సు కాదు, డూ యూ మిస్ ద మార్క్? Do you fail sometimes? I also fail. But when you fall, what are you supposed to do? Go under the blood of Jesus and say, Lord, let your blood, the blood of Jesus has cleansed all my sins. I confess what I did, not because you don't know it, but you know it. I have done this mistake. Wash me with the blood of Jesus. I come under the blood of Jesus and prayer cheyala. ఆదివారం కోసం వెయిట్ చేయొద్దు. హలో, వింటున్నారా? ఆదివారం రోజు ఏడుస్తూ ప్రభు బల్ల తీసుకోవాలి తండ్రి, పాపిని తండ్రి. మీరు యేసుక్రీస్తుని నమ్మిన వారయ్యి యేసే రక్తం ద్వారా కడిగబడిన వాళ్ళ బిడ్డలు ఇంకా మీకు మీరు పాపిగా చెప్తున్నారంటే యు ఆర్ ఇన్సల్టింగ్ వాట్ జీసస్ హెస్ డన్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ. యు ఆర్ ఇన్సల్టింగ్ వాట్ జీసస్ డిడ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్. నేను పాపిని, రోజు ప్రతిరోజు రక్షణ ప్రార్థన, ప్రభు నేను పాపిని, నా పాపాల కొరకు మరణించి 3వ దినాన లేచారని నమ్ముచున్నాను. ప్రతిరోజు కన్ఫెస్ అవసరం లేదు. యేసయ్య ఎన్నిసార్లు సిల్వకెక్కారు? ఒకేసారి ఆ ప్రార్థన చేస్తే నువ్వు దేవుని కుమారుడు అయ్యావు, నమ్మాలది. ఆమేన్. సో బైబిల్ సేస్ పుట్ ఆన్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ దట్ యు మే బి ఏబుల్ టు స్టాండ్. ద వైల్స్ అంటే ఏంటి? స్కీమ్స్. అపవాది స్కీమ్స్ ఉంటాయి. ఈ హ్యాస్ స్కీమ్స్, వెరీ నైస్ స్కీమ్స్. ఇది ఇస్తే ఇది వస్తుంది, మీరు ఇది కొంటే మీకు అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ వస్తాయి. అది ఎంతమంది కట్టినారు తెలుసా? అప్పుడు ఉంటుండే, అది పేరు తెలియదు నాకు, ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు దాని గురించి. అన్ని సోప్లు అది ఫస్ట్ బ్యాచ్ ఎట్లుంటుంది అంటే వాడగానే తెల్లగా అయిపోతారు, అట్లా మంచిగా అయిపోతారు. తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మీరు ఇంకా 4-5 జమ చేస్తారు. ఈ ఆంటీలందరూ ఇంట్లో హౌస్ వైఫ్ ఆంటీలందరూ జమ చేసి లెట్స్ గో అని పోతారు. నెక్స్ట్ బ్యాచ్లో అంతా నల్లగా అయిపోతారు. ఇదేంటి పని చేస్తారు లేదంటే లేదా పీక్ రీచ్ అయిపోయింది, మీరు సరిగా వాడట్లేదు. సో బైబిల్ సేస్, ఈ తెలుగులో ఎలా ఉంది బ్రదర్? 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఓకే, జాగ్రత్తగా మంచండి. వీఆర్ నాట్ ఫైటింగ్ డెవిల్.
ప్లీజ్. ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు. జయము కోసం మనం ఫైట్ చేయట్లేదు, జయం నుంచి ఫైట్ చేస్తున్నాము. ఆమెన్. పోలీస్ ఆయన వచ్చి, దొంగ నేను పట్టుకోవచ్చా, నేను ప్లీజ్ పర్మిషన్ ఇస్తే అరెస్ట్ చేస్తా అంటే కార్తిక్ లేదు, చాలా కూర్చోబెడతా. అలాగే అపవాది పర్మిషన్ తీసుకునే అవసరం లేదు, వాడు ఓడిపోయాడు. మీకు ఇచ్చిన అధికారం వాడుతున్నారు. ఇట్లా రాత్రి యూ ఫీల్ డిమానిక్ ప్రెజెన్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ బైండ్ యూ ఇన్ జీసస్ నేమ్ అనాలా. ఆమేన్. అంతే. పాస్టర్ గారు రాత్రి ఫోన్లు చేయకండి. పాస్టర్ గారు ఎవరు వస్తున్నారు, దయ్యం వచ్చినట్టుందంటే పోయి ఆడుకో అమ్మా, నేను పడుకుంటా. నీకు అధికారం ఇచ్చాడా యేసయ్యా? అంత పిలుపు ఉంటుందా? దానికి స్పెషల్ పిలుపు ఉందా? యేసుక్రీస్తు నమ్మిన వారందరికీ ఏముంది? అధికారం ఇవ్వబడింది. పాస్టర్ గారు నేను ఇంకా మాథ్యూవే కంప్లీట్ చేయలే. నువ్వు మాథ్యూ 1st చాప్టర్ కంప్లీట్ చేయకపోయినా యేసయ్య నమ్ముతున్నావంటే, రక్షింపబడ్డావంటే నీకు అపవాది క్రియలన్నిటిపైన అధికారం ఇచ్చి ఉన్నాడు యేసయ్య. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. లెట్స్ సీ ద నెక్స్ట్ వర్స్, verse 12. Are you learning something? Yes. అపవాది ఆల్రెడీ, బట్ దెర్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ. ఇక్కడ ఏం రాయబడింది చూద్దాం. ఎలాగనగా మనము పోరాడునది శరీరాలతో కాదు, శరీరాలతో కాదు. వి ఆర్ నాట్ ఫైటింగ్ విత్ పీపుల్. ప్లీజ్ గెట్ దట్. మా అత్తమ్మ కాదు. ప్లీజ్, వి ఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ వాట్? పీపుల్ కాదు. కానీ అపవాది ఏం చెప్తాడు? పీపులే పీపులే పీపులే. అర్థమైందా? ఏమని చెప్తాడు అపవాది వచ్చి? పీపుల్, మీ అత్త మీ మామ ఎవరో చేతబడి చేస్తున్నారు, ఎవరు చెప్తారు? సాతాను. హీ మేక్స్ యూ ఫోకస్ ఆన్ పీపుల్. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉంది? వీ డు నాట్ రెస్ల్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. కానీ మనం ఎవరితో రెస్ల్ చేస్తాము? ఫ్లెష్ అండ్ బ్లడ్తో. మనం ఫైట్ మనుషులతో చేస్తాము. ప్లీజ్ డోంట్ డూ దాట్. వి ఫైట్ అగేన్స్ట్ ఫ్లెష్. రెస్ల్ అని చెప్పండి జాగ్రత్తగా. మంచి ఇది రెస్లింగ్ అని చూసారా? రెస్లింగ్ చూసారా? ఇట్లా పట్టుకొని చేస్తాడు. అంటే ఇట్స్ అ పర్సనల్ బ్యాటిల్. ఇది క్రికెట్ కాదు, దూరంకేం బాల్ వేస్తా 22 yards. లేకపోతే ఈ యుద్ధంలో స్నైపర్ ఉంటాడు కదా, ఎక్కడో చెట్లలో దుస్తుక్కు అని కొడతాడు. ఇది అలాంటి ఫైట్ కాదు. దిస్ ఈజ్ పర్సనల్ బ్రదర్ అండి. ఇంకో ఇదేంటి? గట్టిగా చెప్పండి. దిస్ ఈజ్ 1-to-1 పర్సనల్ బ్యాటిల్. పర్సనల్ అని చెప్పండి. దిస్ ఈజ్ నాట్ అ వార్. దిస్ ఈజ్ వార్ ఇస్ బిట్వీన్ 2 nations. రెస్లింగ్ ఇస్ బిట్వీన్ 2 people. రెస్లింగ్ ఎవరికి? పర్సనల్. సో అపవాది ఏం చేస్తాడు తెలుసా? జాగ్రత్తగా గమనించండి. ఇది పర్సనల్ కాబట్టి బ్రదర్ మెజర్మెంట్స్ తీసుకుంటాడు అపవాది. ఏం మెజర్మెంట్స్? సో టెంప్టేషన్ ఈయన కష్టం మేడ్ వస్తుంది. టెంప్టేషన్ ఎలా వస్తుంది? ఈయనకే కష్టం మేడ్ టెంప్టేషన్ వస్తుంది. అంటే మీ పక్కనున్న వారికి శోధన, మీ శోధన వేరు. హలో, అర్థమవుతుందా? బికాజ్ ఇట్ ఈస్ రెస్లింగ్. ఇప్పుడు ఒక మాట చెప్తా. సిగరెట్ తాగే అలవాటు ఉన్న వాడికి ఏ టెంప్టేషన్ ఉంటుంది? గట్టిగా వినిపిస్తలేదు. ఇప్పుడు సిగరెట్ అలవాటు లేని వాడికి టెంప్టేషన్ ఇస్తాడా అపవాది? వాడు టైం వేస్ట్ చేస్తాడా? లేదు. ఒక సిస్టర్ ఉంది, ఆమెకి పెద్ద వరి 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 అవుతుంది. ఇంకొక ఆయనకి ఏంటుంది? దుమ్ము దమ్ము 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 ఉంటుంది. ఈ దమ్ము బ్రదర్ ఏమంటాడంటే, మీ అక్క ఎప్పుడు బాధల్లో ఉంటుంది, ఎప్పుడు బాధల్లో ఉంటుంది, నన్ను చూడమని అంటారు. ఈయన బాధల్లో ఉండడు, కానీ ఈయన దేంట్లో ఉండు? సో సేటన్ ఎవరికైతే తాగుడు అలవాటు లేదో వాడిని శోధిస్తాడా? రారా అంటాడా? పోరా అంటాడు. యు వుడ్ అండర్స్టాండ్. సో టెంప్టేషన్ ఈస్, కొందరు టెంప్టేషన్ ఏముంటుంది? షాపింగ్ ఉంటుంది. ఇట్లా డబ్బు రాగానే కొత్త డ్రెస్ చూడంగానే ఓ మై గాడ్ దశంభాగం ఇవ్వాలా? ఇవ్వను, డ్రెస్ కొనుక్కుంటా నెక్స్ట్ టైం. ఏసైకి తెలుసు, ఏసై నాకు క్షమించేశాడు 2000 సంవత్సరాల క్రితమే. ఏసై నేను ఇవ్వను దశంభాగం, నేను ఆ డ్రెస్సే కొంటా. సి టెంప్టేషన్ ఈజ్ పర్సనల్. ఎవరికైతే పాన్ చూసి అలవాటు ఉంటుందో వాళ్ళకు అదే టెంప్టేషన్ ఇస్తాడు అపవాది. నౌ యు అండర్స్టాండ్ ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్. కోపము, ఒకరిని చూస్తే కోపం వస్తుంది, వాళ్ళు అపవాది తెచ్చి ముందు పెడతాడు. వై? హీ నోస్ దట్ ఈజ్ యువర్
వే టు డిస్టర్బ్ యూ. మంచిగా ఉంటారు అప్పుడు దాకా, కోడి కూర బగారన్నం మంచిగా ఇట్లా తింటూ ఉంటారు. సడన్గా వాళ్ళు ముందుకు వస్తారు కథ, బికాజ్ హీ నోస్ యువర్. సో అందుకనే మీ టెంప్టేషన్ వేరు, వేరే వాళ్ళని టెంప్టేషన్ వేరు. యూ డోంట్ హ్యావ్ టు జడ్జ్ వన్ అండ్ అదర్. మీదేమో కనిపిస్తుందేమో, వాళ్ళది కనిపించదేమో, లేకపోతే వాళ్ళది కనిపించదేమో, మీది కనిపిస్తుందేమో కదా. సో ఒక సిగరెట్ తాగి చూసి సిగరెట్ తాగేటోడేనా అంటాడు, కానీ మీకు అన్ఫర్గివ్నెస్ ఉండొచ్చు లోపల. సో డోంట్ జడ్జ్ ఎనీబడి. సంబడి షుడ్ డోంట్ జడ్జ్. సో ఇట్స్ పర్సనల్ నౌ. సో ఇట్స్ పర్సనల్ అని చెప్పండి. ఇది పర్సనల్ బ్యాటిల్. ఆయన అట్లా చేసిండు, దట్ వాజ్ హిస్ టెంప్టేషన్. వాట్ ఈస్ యువర్ టెంప్టేషన్? యు మే బి యువర్ ఆల్కహాలిక్. అపవాది అంటాడు సండే రోజు తాగేది కూడా వైనే కదా, ఇప్పుడు తాగితే ఏమైనా అడ్వాన్స్లో తాగేసా. తాగి ఏ కార్లో కూర్చుంటో తెలియదు, ఎవరింటికి వెళ్ళావో తెలీదు. మళ్ళీ సండే వచ్చి లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్ అదేస్తాడు. ప్లీజ్, ఎవ్రీ టెంప్టేషన్ ఈజ్ కస్టమ్ మేడ్, బట్ గాడ్ హెస్ ఆల్రెడీ గివెన్ యూ పవర్. ఈరోజు మీకు అర్థమవుతుంది అపవాది తంత్రములు. అందుకే మనం పోస్ట్ మార్టం చేయడానికి వచ్చాం. ఈజ్ ద స్టూపిడెస్ట్ ఫెలో. భయపడుతూ మీరు అందుకే ఆమెను అంటలేరు. ఈజ్ ద స్టూపిడెస్ట్ ఫెలో. యు ఆల్రెడీ వన్ ద బ్యాటిల్. గాడ్ హెస్ గివెన్ యూ విక్టరీ. మీకు లేని మీకు ఎక్కడ అక్కడే అదే ట్రిగర్ తెలుసు వానికి. అందుకే we do not wrestle against flesh and blood. We wrestle against spirits who don't have bodies. Please get that. That's a key word. We wrestle against spirits that don't have body. మంచిగా ఉంటారు, ఇట్లా హాలిడేకి వెళ్తారు, మంచిగా హాలిడేకి చూస్తారు. సడన్గా ఏదో టాపిక్ వస్తుంది, కోపం. హీ నోస్ హౌ టు స్పాయిల్ ఇట్. నువ్వే అంటారు మీరు. మీ ఆవిడేమో నువ్వే, నువ్వు 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 ఎడమొక్కమ్మ బోటింగ్ చేస్తూ ఉంటారు. ఆమె వెనకంటది, నువ్వు ముందు ముందంటావు, వెనకంటది ముందు, బోట్ అక్కడే ఉంటుంది. హలో, ఆర్ యూ హియర్? దట్స్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్ టు డిస్టర్బ్ యువర్ లైఫ్. ముందుకెళ్ళావు వెనుకకు రావు, ముందుకెళ్ళావు వెనుకకు రావు. రెస్లింగ్ అని చెప్పండి. సో ఈజ్ రెస్లింగ్. అయితే ఈ రెస్లింగ్ అంతా ఎక్కడ అవుతుందండి? ఈ లోపట అవుతుంది రెస్లింగ్. స్పిరిచువల్ వార్ఫేర్ అంటే కొండల పైకి వెళ్ళి సాతానా ఎదుర్కో దా యేసు నామంలో అని వదలడం కాదు. సో ఏమన్నా లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. సో పైన టెరిస్ పైకి వెళ్ళి అంటారు, జాగ్రత్తగా గమనించాను. అక్కడ ఫైటింగ్, అది ఎక్కడ ఫైటింగ్? ఇయర్ ఇన్ బిట్వీన్ 2 years ఇక్కడ ఫైటింగ్. నువ్వు వాళ్ళలాగా లేవు. యు ఆర్ నాట్ గుడ్ ఫర్ నథింగ్. గుడ్ ఫర్ నథింగ్. అపవాదికి ఏమవసరం తెలుసా? సంబడి షౌట్ పవర్. ఆ పవర్ ఎక్కడుంది చెప్తారు. రెవల్యూషన్ చాప్టర్ 12 verse 11. Are you learning something, church? మీరు ఏం నేర్చుకోకపోయినా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అది ఆల్రెడీ హ్యావ్ విక్టరీ. అపవాది ఓడిపోయాడు. ఎలా ఓడగొట్టారు? కొట్లాడేటప్పుడు ఏమంటారు తెలుసా? అరే తేరా ఇలాకా ఒక ఆకే మారుతామంటారు తెలుసా? నీ ఇలాకాకు వచ్చి ఎక్కడ రావాలి చెప్పు, నీ ప్లేస్, నీ అడ్డకు వస్తా నేను అంటారు కదా. ఏసయ్య వాని అడ్డకి పోయి వాని ఏమంటారు అంత చిప్పుడు చేసి, అది కోడి పిల్ల, అదేమంటారు ఇట్లా కోడిదేం పులి ఇట్లా గుంజేస్తారు కదా, దానిలో గ్రైండర్లో పడేసి ఏమంటారు పీకలు తీస్తారు కదా, ఫెదర్స్, అట్లా ఏసయ్య వాని గుండు చేసేసిండు. మంచిగా చెప్తా, మంచిగా వెజిటేరియన్స్కి చెప్తా, ఆలు చీల్తారా అట్లా అపవాదిని యేసయ్య చీల్చేసిండు. హల్లెలూయా. ఈజ్ లైక్ దట్. We don't glorify him. So this teaching will make you victory conscious. Amen. ఇట్లా సాతాను వచ్చి డోర్ కొట్టినా, హలో నేను సాయితాను అంటే, నేను ఎవరో నీకు తెలుసా? ఎవరు అంటే, దేవుని బిడ్డని అంటే, అవునా నీకు ఎవరో నీకు తెలుసా? తెలుసు అంటే వెళ్ళిపోతాడు. సమ్ టీచింగ్స్ ఆర్ గ్లోరిఫైయింగ్ సేటన్. అది ఓపెనింగ్ ప్రేయర్ చేయగానే యేసు నామంలో సైతాన్ని బంధిస్తున్నా అంటే, సేటన్ లైక్స్ టు బీ ద హైలైట్. హీ లైక్స్ టు బీ టాక్డ్ అబౌట్ హిమ్. అందుకే ఇజ్జత్ తీస్తున్నాం ఇవాళ. ఆ స్టూపిడెస్ట్ పర్సన్ అంటున్నాం. వాని అడ్డాలో పోయి యేసయ్య ఏం చేశారు? వాన్నే తొక్కి అధికారం తీసుకొని తెచ్చారు. ఓకే, ఇట్లా చనిపోతున్నారు, సరే వదిలేస్తా మళ్ళీ వస్తా కదా అని వచ్చారు. Satan has been defeated. The works of Satan are done in your life in Jesus' name.
క్యాన్ సంబడి షౌట్ ఆమేన్. కస్టమ్ మేడ్, జాగ్రత్తగా ఉట్టి కస్టమ్ మేడ్. కానీ ఎవరికైతే లోన్లీ ఫీలింగ్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెరీ లోన్లీ అంటే రాత్రి టెక్స్ట్ వస్తుంది, టిక్ టిక్, యు ఆర్ మై వరల్డ్. అదా వరల్డా, వా, ఆ వరల్డ్లో నాకు రావాలని ఉంది, ఐ ఆమ్ లోన్లీ, అలాంటి వాళ్ళకే వస్తుంది. ఎవరికి లేదో వాళ్ళకి వస్తుంది ఆ టెక్స్టులు, అట్లా కాదు. See, Satan knows your weakness. So may God give you strength in your weakness. May your weakness may no longer be weakness in Jesus' name. May you overcome by the blood of Jesus Christ. Hallelujah. Wrestling is in the thoughts. Please. అపవాది వచ్చి ఏమి ఫోర్స్ చేయడు. అపవాది ఇట్లా 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 రమ్ము తీసుకురాదు. నువ్వు గమ్ములో ఉన్నావు, నీకు ఏం కావాలా? రమ్ము కావాలా బిడ్డ అంటాడు. లేదా అంకుల్ అంటే, ఏ అంకుల్ అనకు, మనం దోస్తులం, నువ్వు బాధలో ఉన్నావు, నీకు డబ్బు వస్తలే, మోసం చేస్తేనే డబ్బు వస్తుంది బిడ్డ. లోకమంతా చెడ్డోళ్ళ కోసమే లోకం. నిజంగా దట్ ఈస్ హౌ ద డెవిల్ విల్ సే. నీకు డబ్బు కావాలా, మోసం చేయి. నువ్వు బిల్స్ ఉంటాయా, 50 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ కొట్టించి 300 అని చూపి అట్లా చేయలు. ఆ టెంప్టేషన్ ఉన్న వాళ్ళకే వస్తుంది. బట్ గాడ్ హెస్ ఆల్రెడీ గివెన్ అస్ విక్టరీ. డీమన్స్ ఆల్వేస్ కమ్యూనికేట్ ఇన్ టు అవర్ మైండ్లో నడుస్తాం. ఇప్పుడు కూడా మైండ్లో నడుస్తూ ఉంది. ఎప్పుడైపోతుంది, మా హాస్టల్లో ఫుడ్ అయిపోతుంది, హాస్టల్లో అయిపోయినా దేవుడు మీకు సమకూర్చును గాక. ఆమేన్. ఇట్లా సైతాన్ ఎట్లా పని చేస్తారంటే, వెడ్డింగ్కి వెళ్తారు, మీరు ఇట్లా పెళ్ళికి వెళ్తారు, పెళ్ళికి మంచిగా చీర గీర కట్టుకొని మంచిగా సూట్ వేసుకొని నగలు వేసుకొని పోతారు. పోగానే ఎవ్వరు చూడరు, చుట్టాలు పట్టించుకోరు. సైతాన్ ఏమంటాడు, ఎవ్వరు నిన్ను, పెద్ద హారం ఉంటుంది అయినా ఎవరు చూడరు. సాతాన్ వచ్చి ఏమంటాడు, వారేవా ఎందుకైతే వచ్చినావు నువ్వు ఇక్కడ, నిన్నెవ్వరు పట్టించుకోవట్లేదు. అది ఏమంటారు దాన్ని చెప్పండి, స్పిరిచువల్. పెళ్లి చేసుకుంటారు మీరు, పెళ్లి చేసుకొని మీరేమనుకుంటారు, అప్పు చేసి పెళ్లి చేసుకున్నాము, పెళ్లి రోజు కట్నాలు వస్తాయి, గిఫ్ట్స్ వస్తాయి, గిఫ్ట్స్తో అప్పులన్నీ కట్టేయచ్చు అని. కానీ వచ్చిన వాళ్ళందరూ బొకేలు ఇస్తారు. సో మైండ్ ఏం నడుస్తుంది, దట్ స్పిరిచువల్ వార్ఫేర్. దాంతో ఏమవుతుంది, యూ హార్బర్ అన్ఫర్గివ్నెస్ ఇన్ యువర్ హార్ట్. That is spiritual warfare. Are you able to understand? But you must understand one thing. You allow offense and arrogance and pride in your heart, and now you cannot shine like an ambassador of Christ. అప్పుడు ఏమైంది, అపవాది ఏం తీసుకొచ్చాడు, మైండ్లో ఏం పెట్టాడు, ప్రైడ్, arrogance, unforgiveness. Are you shining like an ambassador of Christ? No, you're not shining. Constantly we are bombarded by thoughts. అందరూ చెప్పండి, థాట్స్ అని చెప్పండి. మైండ్లో థాట్స్ ఇస్తూనే ఉంటాడు. సైతాన్ ఏమంటాడంటే, లుక్ ఎట్ యువర్ లైఫ్. ఏముంది నీ లైఫ్లో అసలు, ఇంతసేపు కూర్చున్నావు, ఏం నేర్చుకుంటున్నావు అసలు నువ్వు. హీ ఆల్వేస్ టాక్స్ లైక్ దట్. ఐ కమ్ టు చర్చ్, పాస్టర్ ఆల్సో డస్ నాట్ మీట్ మీ. ఒక మాట చెప్తున్నాను, యాజ్ అ పాస్టర్ ఆఫ్ దిస్ చర్చ్, ఐ కమ్ హియర్ బై 9:30 in the morning and I leave after everybody leaves. You know that? అందరినీ నేను మీరు నన్ను కలుస్తలేరంటే మీ బాధ. I am here, I am telling you honestly. Tomorrow don't complain, pastor is not talking to me, pastor did not shake hand. I am here, I leave only when everybody leaves. You can ask, yes, we leave very late. It's not that I am not available. I am here, I want to pray for you. Anok is here, Ajay is here, elders are here until everybody goes. Amen. So offend చేస్తారు అపవాది, ఎవ్వరు చూసుకోరు, పట్టించుకోరు అని. But let's look at one scripture and we'll close quickly. Revelation 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి. చెప్పండి, ఏ రక్తం వల్ల? అంటే యూజువల్లీ మేము అప్పుడు మంత్రాలు గింత్రాలు పోతే వాళ్ళన్నీ ముగ్గులు వేసి కోడిని కోస్తుండే, కోడి రక్తం కోసి చేస్తుండే. అంటే కోడి రక్తంలో కూడా పవర్ ఉందన్నమాట. కోడి రక్తంలో పవర్ ఉంటే ఆలోచించండి, యేసయ్య రక్తంలో ఎంత పవర్ ఉండాలా. హల్లెలూయా.
ఏమని చూడండి, అండ్ దే ఓవర్కేమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. చెప్పండి, బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అండ్ బై ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్ట్ మనీ. మీరేమనుకుంటారు? మీ టెస్ట్ మనీ అనుకుంటారు. అంటే ఏ టెస్ట్ మనీ? నేను గుడ్ మనీ, మంచోడిని, నేను చెడ్డోడిని, నా సాక్ష్యం బాగాలేదు కదా, మళ్ళీ ఎలాగా? కాదు, సాక్ష్యం అంటే అది కాదు. నంబర్ 1, ద సే ద బ్లడ్ ఆఫ్ జీసస్ లౌడ్లీ. అపవాదికి బ్లడ్ ఆఫ్ జీసస్కి వ్యతిరేకంగా పనిచేయడానికి ఏ శక్తి లేదు. యు ఆర్ అండర్ ద బ్లడ్, యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్. అందుకే ఏం చెప్పా, వెన్ వి మిస్ ఎక్కడికి వెళ్ళాలా? గో అండర్ ద బ్లడ్. లార్డ్, ఐఎమ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అయితే ఎందుకు చెప్పాలా మనము? రోజు వీఆర్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీ మే ఫాల్, ఐఎమ్ టెలింగ్ యూ, వీ మే ఫాల్. బ్యాడ్ చెప్పకపోవచ్చు, చేయకపోవచ్చు, మీ థాట్స్లో బ్యాడ్. యూ మే బి హేటింగ్ సంబడి, దట్స్ ఆల్సో రాంగ్. బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us. ఆమేన్. సే బ్లడ్ ఆఫ్ జీసస్. రెండోది టెస్ట్ మనీ అంటే ఏంటి? మై నేమ్ ఇస్ సో అండ్ సో, నేను ఇప్పుడు రక్షింపబడ్డాను. అప్పుడు ఆ టెస్ట్ మనీ కాదు. టెస్ట్ మనీ అంటే ఏం తెలుసా? ద వర్డ్స్ ఆఫ్ యువర్ కన్ఫెషన్. వాట్ ఇస్ టెస్ట్ మనీ అంటే ఏంటి? ద వర్డ్ ఆఫ్ యువర్ సేస్ కన్ఫెషన్. కన్ఫెషన్, దట్ మీన్స్ యూ డోంట్ చేంజ్ యువర్ కన్ఫెషన్. కష్టాలు ఉన్నప్పుడు ఏం చెప్పాలి? ఐ యామ్. కమాన్. డిప్రెషన్ ఉన్నప్పుడు ఏం చెప్పాలి? ఐ యామ్. అందుకే బైబిల్ ఏం రాయబడుతుంది? లెట్ ద వీక్ సే ఐ యామ్. కమాన్, లెట్ ద వీక్ సే ఐ యామ్. నిద్ర వస్తుందా గట్టిగా? లెట్ ద వీక్ సే ఐ యామ్. నేను పొద్దున్న దాకా చెప్పడానికి రెడీ ఉన్నాను. లెట్ ద వీక్ సే దట్ ఐ యామ్ స్ట్రాంగ్. లెట్ ద పూర్ సే ఐ యామ్ రిచ్. ఐఎమ్ రిచ్. లెట్ ద సిక్ సే ఐ యామ్ హీల్డ్. అది టెస్ట్ మనీ. అయితే ఇక్కడ ఏం రాయమని తెలుసా? You are washed by the blood of Jesus. Amen. Hallelujah. Whenever you focus on, whatever you focus on, ekva focus chesaranukondi, you will attract that in your life. Please don't focus on poverty. Ekva pavanu eppudu dabbulu unde maaku eppudu dabbulu. You will see that in your life. That's why what you focus much is important. Word ni focus cheyandi, word chadavandi, focus, and the word will manifest in your life. Somebody shout amen. Hallelujah. Bible emundi? Don't have evil conscience annadu. Evil conscience ante entante, the conscience that still does not believe the word but believes in your feeling. నీ ఫీలింగ్ ఎలా ఉందో పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని నమ్మండి. ఇప్పుడు సర్మన్లోకి వస్తున్నా. హౌ టు షట్ డెవిల్స్ మౌత్. 3 points. కెన్ ఐ గివ్? ఓకే, లెట్స్ లెర్న్ హౌ టు షట్ సేటన్స్ మౌత్. ఆర్ యు రెడీ? సేటన్ నోట్లో నుంచి ఏం మాటలు వస్తాయండి? మంచి మాటలు వస్తాయా? పాపివి, ఇది చెయ్యి, అది చెయ్యి, వాళ్ళు చూడు ఎంత బాగుపడ్డారు, నువ్వు చూడు ఎలాగున్నావు. ఓకే, లెట్స్ గో టు Matthew chapter 4. The temptation of Jesus is the graphic representation of our Lord Jesus. Okay, there is a verse 3. 3 points చెప్తానండి, I will close. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. నంబర్ 1 ఏం రాబడండి? యేసుకి ఏం చెప్తాడు? ఇఫ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. అంటే చెప్పండి, సన్ ఆఫ్ గాడ్ అని చెప్పండి. The temptation here is not turning, it's not about stones and bread. The temptation is about identity. చెప్పండి, ఏంటి టెంప్టేషన్? ఐడెంటిటీ. నీవు దేవుని కుమారుడవైతే, the first place Satan will hit you is your identity. Satan knows that if you can hijack your identity, then you have no chance to stand before him. అందుకే ఐడెంటిటీని కొడతాడు. ఏమంటారు? నీవు దేవుని కుమారుడవైతే. మనకేం చెప్తామంటే, నీవు దేవుని కుమారుడవైతే ఇంకా అప్పుల్లో ఎందుకున్నావు? నువ్వు దేవుని కుమారుడవైతే ఈ వీక్నెస్ ఎందుకుంది ఇంకా నీ లైఫ్లో? నువ్వు దేవుని కుమారుడవైతే నీ లైఫ్లో ఇంకా అనారోగ్యం ఎందుకుంది? నువ్వు దేవుని కుమారుడవైతే నీ జీవితంలో ప్రాస్పెరిటీ ఎక్కడ బిడ్డా? నువ్వు నిజంగా దేవుడి కుమారుడవైనా? యూ విల్ హిట్ యువర్ ఐడెంటిటీ. ప్లీజ్, ఇలాంటి స్వరాలు విన్నారా ఎప్పుడన్నా మీరు? ఇట్స్ యువర్ ఐడెంటిటీ. అది స్పిరిచువల్ వార్ఫేర్. దయ్యమా, ప్రేతమా, చూభో, అది కాదు. ఇక్కడ పంపించాలా ఐడెంటిటీ అని చెప్పండి. హీ ట్రైస్ టు బ్రింగ్ డౌట్ ఇన్ టు అస్ దట్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. నిజంగా దేవుని బిడ్డలమేనా? ఇఫ్ గాడ్ గివ్స్ యూ, అందుకే వినండి, దీనికన్నా ముందు చూస్తే విజన్ వచ్చింది యేసయ్యకి. ఏంటి? పెద్ద స్వరం ఏమని చెప్పాడు తండ్రి? దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్.
దయచేసి గమనించండి, డోంట్ గెట్ అడిక్టెడ్ టు విజన్స్ అండ్ డ్రీమ్స్. గుడ్ విజన్స్ వస్తే కొందరు అంటారు నాకు విజన్స్ గిఫ్ట్ లేదు బైబిల్లో. ఓకే, డ్రీమ్స్ వస్తాయి పాస్టర్, గుడ్. డ్రీమ్స్ ఈజ్ ద లీస్ట్ వే. మీరు వింటలేరు కాబట్టి దేవుడు పడుకోబెట్టి మీకు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు మాట్లాడిస్తలేదు దేవుడిని, ఏసై ఆగమాట ఏసై పడుకో అంటాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. దేవుడు మీతో మాట్లాడాలని ఎంతమంది ఆశిస్తున్నారు? బైబిల్ చదవండి, దేవుడు మాట్లాడతాడు. రైట్, ఐడెంటిటీ అని చెప్పండి. సో హౌ డి జీసస్ ఓవర్కమ్ ఇట్? లెట్స్ రీడ్ వర్స్ 4. అందుకు ఆయన, అయితే యేసయ్య చూడండి, వినలేదా నువ్వు? తండ్రి ఏం చెప్పిండో వినలేదా అన్నాడా? ఇప్పుడే విన్నావు కదా, ఈయన నా ప్రియ, నీకు డౌటా? వినలేదా నువ్వు? డిడ్ జీసస్ కౌంటర్ హిమ్ విత్ విజన్, విత్ డ్రీమ్? నో. యేసయ్యమన్నాడు చూడండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. జీసస్ సెడ్ ఇట్ ఈస్ రిటన్ అని చెప్పండి. ఇట్ ఈస్ రాయబడి ఉన్నది. తో సైతానికి ఎక్కడ రాయబడి ఉన్నది చెప్పకండి, రాయబడి ఉందని చెప్పాలా. అనారోగ్యం వచ్చి నువ్వు ఎందుకు ఇలాగున్నావు అంటే, నువ్వు ఏమనుకున్నా, ఐ యామ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, I am transforming into the image of the Father in Jesus' name. నేను యేసుక్రీస్తు స్వరూపంలో మార్చబడుతున్నాను అని చెప్పాలి. కారు నడిపిస్తుంటే యాక్సిడెంట్ అవుతుంది అంటారు. నా మార్గంలో ఏముంది? జీవముంది, మరణము లేదు. స్పీక్ ద వర్డ్. అందుకే వాక్యం చదవమంటున్నాం. మైండ్లో అపవాది మాట్లాడుతుంటాడా పొద్దున్న రాత్రి? యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్. డోంట్ రీడ్ ఇట్ యాజ్ స్పిరిచువల్ డిసిప్లిన్. Read it and become a lover of the word of God. సో చూడు, అపవాది యేసయ్య వాక్యము చెప్తే అపవాది ఖండించాడా? లేదు అన్నాడా? దట్ మీన్స్ Satan can never refute or he cannot come against the word of God. Can somebody shout amen? First ఏంటి? Identity. Somebody shout identity. Jesus shut the mouth of Satan by the word of God. That means we can also shut the mouth of Satan by the written word of God. Somebody shout hallelujah. Hallelujah. అందుకే Father, I thank you for giving me the word to shut the mouth of the devil. Amen. Hallelujah. Next verse 5. ఇది ఇంపార్టెంట్. అంటే అపవాది చూడండి, వదిలిపోడు మాట్లాడంగానే. మళ్ళీ ఏం చేశాడు అపవాది? అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. జాగ్రత్తగా గమనించండి. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్. నౌ ఇట్ ఇస్ వెరీ ట్రిక్కీ. ఇది ఎప్పుడు వినలేదు మీరు, చెప్తున్నాను, జాగ్రత్త వినండి. అపవాది ఏం చెప్తున్నాడు? ఏం చెప్పారు? ఇట్ ఈస్ రిటన్. అపవాది ఏం చెప్తున్నాడు చూడండి ఇప్పుడు, ఇట్ ఈస్ రిటన్ అని మళ్ళీ శోధిస్తున్నాడు. అపవాది ఏమంటున్నాడు? ఇట్ ఈస్, చూడండి, and said to him, if you are the son of God, throw yourself down, for it is written. వాడు కూడా ఇట్ ఈస్ రిటన్. అందుకనే జాగ్రత్తగా గమనించాను. అపవాది మీకు సరిగ్గా జ్ఞానం లేకపోతే వాక్యము చేత అపవాది మిమ్మల్ని మోసగించగలడు. సో ఒక సిస్టర్, ఒక పాస్టర్ గారు ఒక టెస్ట్ మనీ చెప్పారు. ఒక సిస్టర్ వాళ్ళ చర్చికి వచ్చి, పాస్టర్ గారు, నేను ఒక రిలేషన్షిప్లో ఉండే, నేను తప్పుడు పనులు చేశాను, కానీ బైబిల్ చదివినప్పుడు ఇర్మియా గ్రంథంలో దేవుడు నాకేం చెప్తున్నాడంటే, ఐఎమ్ అడల్టరస్ పర్సన్ అని చెప్తున్నాడు దేవుడు నాతో అలా మాట్లాడుతున్నాడు అన్నారు. అయితే పాస్టర్ ఏమన్నారంటే, సిస్టర్, దేవుడు అలాగా మాట్లాడాడు అన్నాడు. దేవుడు అలాగా ఎందుకు? ఇప్పుడు ఏమై ఉన్నావు నువ్వు? దేవుని అంటే, లిసన్ టు మీ, సాతాన్ ఏమన్నాడు? ఇట్ ఈస్. జీసస్ ఏమన్నాడు చూడండి. నెక్స్ట్ క్విక్లీ. జీసస్ సెడ్ ఇట్ ఈస్ రిటన్ అగైన్. అందరూ చెప్పండి, రిటన్ అగైన్ అని చెప్పండి. ఇంకో మాటలో ఇట్ ఈస్ ఆల్సో రిటన్ అంటే వాక్యము ఈలాగా కూడా చెప్పుతుంది. అంటే చాలా మందికి వాక్యము ఈలాగా కూడా చెప్తుందని తెలియదు. అందుకే అపవాది ఏం చేస్తాడు? ఒక వచనము తీసుకొని నువ్వు పాపివి అంటాడు. నువ్వు కానీ కొంచెం చదువు పాప. కానీ అప్పుడు మనం ఏం చెప్పాలా? యేసయ్య ద్వారా ఏమయ్యాము ఇప్పుడు మనము? వినిపించట్లేదు, గట్టిగా చెప్పండి. అయితే సాతాను మీతో నువ్వు పాపి అన్నప్పుడు వాక్యంలో ఇలాగా కూడా రాయబడి ఉన్నది అని చెప్పాలా. ఎలాగా రాయబడి ఉన్నది? నేను తలగా ఉంటానని రాయబడి ఉన్నది. అపవాది వచ్చి అంటాడు, నువ్వేమి లేమిలో ఉన్నావు, బైబిల్లో ఉంది, శాపగ్రస్తులు,
అప్పుల్లో ఉంటారని ఉంది. అయితే మనం ఏం చెప్పాలా? రాయబడి ఇలాగా కూడా రాయబడి ఉంది. ఎలాగా రాయబడి ఉంది? నేను అప్పిచ్చువాడిగా ఉంటాను అని రాయబడి ఉన్నది. సో యూ షుడ్ ఆల్సో నో వాట్ ఈజ్ ఆల్సో రిటన్. పౌలు ఒక మాట అంటాడు చూడండి. See what Paul says. Are you here? Paul says 2 Corinthians 3:6 quickly. Who also made us sufficient and ministers of the New Testament. చూడండి ఇక్కడ ఏం రాయబడి, నాట్ ఆఫ్ ద లెటర్ బట్ ఆఫ్ ద స్పిరిట్. సే బట్ ద స్పిరిట్ అని చెప్పండి. లెటర్ అమ్మా ఇక్కడ చూడండి, లెటర్ కిల్స్ అని చెప్పండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు రివీల్ చేయకపోతే ఈ వాక్యమే ఇట్ కెన్ కిల్ యూ. అందుకే కొంచెం బైబుల్ నేను పాపిని, నేను దేనికి పనికిరాను, యేసే చెప్పాడు నేను దేనికి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కాదు, అపవాది. యేసేతో మాట్లాడాడా? అపవాది వాక్యంతో మాట్లాడాడా? నీవు దూత దుంకుమన్నాడు. ఎస్, ఈజ్ ఇట్ ఇన్ ద వర్డ్? ఎస్, బట్ జీసస్ సే ఈజ్ ఇట్ ఆల్సో రిటన్? యు ఆల్సో సే దట్. అది కూడా నేర్చుకోండి. ఈలాగా కూడా రాయబడి ఉన్నది అని చెప్పాలా. కానీ సంబడి షౌట్ ఆమేన్. అపవాది వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. బట్ యూ షుడ్ బి స్ట్రాంగ్. ఎప్పటి వరకు స్ట్రాంగ్ ఉండాలా? ఎఫిషియన్స్ చాప్టర్ 6 వి క్లోజ్ 17. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. It says the word of God is the sword of the spirit. చెప్పండి, ఆత్మీయ ఖడ్గం అని చెప్పండి. దేవుని వాక్యం అంటే అపవాది వెళ్ళిపోయే వరకు వాక్యాన్ని వాడాలా. ఆమేన్, ఆమేన్ చెప్దామా? ఎందుకంటే జాగ్రత్తగా మనిషి, అపవాది ఓడిపోయాడు. ఎలా ఓడిపోయాడు అంటే జాగ్రత్తగా మనిషి, యేసయ్య మన పాపాన్ని తీసుకున్నారా తన పైన? ఎస్. మనం ఏమంటాము? జీసస్ డైడ్ నాట్ ఓన్లీ ఫార్ అస్, జీసస్ డైడ్ యాజ్ అస్ అంటాం కదా. మన కోసమే కాకుండా మనలాగా చనిపోయారు యేసయ్య. అంటే యేసయ్య ఎప్పుడైతే పాతాళంలోకి వెళ్ళారో మనం కూడా యేసయ్యతో పాతాళంలోకి వెళ్ళాం. యేసయ్య ఎప్పుడైతే అపవాదిని ఓడించాడో మనము కూడా క్రీస్తు ద్వారా అపవాదిని ఓడించాము. యేసయ్య ఎలా పునరుద్ధానమయ్యారో మనము కూడా క్రీస్తు ద్వారా పునరుద్ధానమయ్యాము. అందుకే సంఘానికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. అపవాదికి మన పైన అధికారము లేనే లేదు. భయపడకండి వాని తంత్రములకు. మాట్లాడతాడు, ఓ యు ఆర్ లోన్లీ, నీ లైఫ్ అయిపోయింది అంటే నా లైఫ్ యేసేలే ఉంది, యేసే చనిపోడు, నేను చనిపోను. లిసన్ టు మీ, పరలోకం వెళ్తే హెవెన్ కాదు, ఇప్పుడే ఇటర్నల్ లైఫ్ ఉంది మన లోపల. మీరు వెళ్తున్న కష్టాలు చూడండి. ఏం చెప్పాలంటే ఇట్లా తలంపులు వస్తే, అరే ఇప్పుడు యేసయ్యతో ఉన్నా, చనిపోయిన తర్వాత కూడా ఎప్పుడు ఎవరితో ఉంటా? సో నాకు ఎందుకు చింత? చూసుకుంటాడు ఆయన, చూసుకుంటాడు. అయ్యో యేసు పోడు, వదిలిపోడు. యేసయ్య బీజం మనలో ఉన్నది. దిస్ ఈజ్ హౌ యూ షట్ దమ్ అవుట్ ఆఫ్ ద డెవిల్. ప్రార్థన యేసయ్య ప్రార్థన చేసిండా? మాట్లాడిండా? మాట్లాడాలా. యూ షుడ్ లెర్న్ టు సెలబ్రేట్, బట్ లెర్న్ టు సెలబ్రేట్, లెర్న్ టు బీ హ్యాపీ, లెర్న్ టు బీ జాయ్ఫుల్. సంబడి షౌట్ ఆమేన్. అపవాది మాట్లాడతాడా? అర్థమైందా? మీకు మీ బట్టలు ఎలా కొడతారు స్పెసిఫిక్గా, అలాగా అపవాది మీకే టెంప్టేషన్స్ పెడతాడు. మీ పక్కనున్న వాళ్ళు కూడా రావాలంటే టెంప్టేషన్స్ మీకే వస్తాయి. యూ షుడ్ ఓవర్కమ్ ఇట్. హౌ? బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ బై ద కన్ఫెషన్. ఐ యామ్ రైచియస్, ఐ యామ్ రైచియస్, ఐ యామ్ అ లవర్ ఆఫ్ గాడ్, ఐ యామ్ అ లవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇలా మాట్లాడండి. నేను తిట్టేస్తానేమో, ఆయన తిట్టేస్తానేమో, నేను తిట్టేస్తానేమో, నేను కొట్లాడేస్తానేమో అంటే ఏమవుతుంది? అదే చేస్తావు నువ్వు. నీకు పీస్ అవసరమా లేక గొడవ అవసరమా? చెప్పండి. షలోమ్ ఇస్ వాట్ యు స్పీక్. షలోమ్. యువర్ వర్డ్స్ ఆర్ సీడ్స్ టు బ్రింగ్ హెవెన్ ఆన్ ఎర్త్. అండ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ బ్లెస్ ద లార్డ్. కమ్ ఆన్ ఎవ్రీబడి, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. అందుకే వాక్యము చదవాలా. వాక్యం చదువుతుండగా when you go through temptation, the Holy Spirit will quicken the word and remind you to speak. Remind you to speak.